ఆయన మాట్లాడుతుండే కేటీఆర్ కొద్దిమంది విన్నామని. ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని మీకు? ఎవడన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా? ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందట? ఎవడన్నా గిట్లా బర్తెగించి ఎవడన్నా మాట్లాడతాడా? ఇంటే ఏమవుతుంది? గదే అవుతుంది. చెర్లపల్లిలో చిప్పకూడి తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇన్న అధికారులు ఈరోజు ఊసలు లెక్క పెడుతున్నారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం, వద్దురాని ఆయన వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు. వాళ్ళు చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు? ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుబోతాడు మాట్లాడతాడు. గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుగుతాం. అయితే ఏందని ఊర్లలో అనరు? ఎవడంటాడు? తాగుబోతాడు తిరిగిపోతాడు అంటాడు. గట్ల మేము ఇట్లనే ఉంటాం. ఊర్లో ఎవరైనా పెద్ద మనిషి పిలిచారా, ఇది మంచిది కాదురా నాయన, పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామా? ఏం నువ్వేంది నాకు చెప్పేది? సేమ్ కేటీఆర్ కూడా బర్తెగించిన అచ్చో సాంబోతులాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది. కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది. ఎవరైనా కలిస్తే ఎవడేం రికార్డ్ చేస్తుండ అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము. ఇవాళ ఏదున్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి అక్కడి నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్లో ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళు అందరినీ కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చెడ్డ యోగక్షేమాలు కనుక్కొని వచ్చిన. ఓటు ఎంత విలువైందని అంటే మనల్ని ఏలే వాళ్ళని ఎన్నుకునేది మనమే. మనం ఇట్లాంటి లఫంగా వాళ్ళని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా మంచి మెజార్టీతో మనము మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ మీరు అందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది. మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు. మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి, జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్నీ పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇవాళ 200 ఓట్లతో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతుంది. అదేవిధంగా రేపు పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక మన జిల్లాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎట్లనన్నా దొంగ దెబ్బ తీయాలని దొంగలంతా ఒకటేరు గూడుపుటాన్ని చేస్తారు. ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రమంతా మనల్ని తిట్టుకుంటూ తిరగొచ్చు అని ఇద్దరు కలిసి కుమ్ముక్కై గద్వాల్లో కూడా మనం గెలిచేటోళ్ళం. దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లుకి వేయించింది. అప్పటి వరకు కొట్లాడేది. అవునా? ఓట్ల కంటే ముందు రోజు వరకు మామ అల్లుడు ఫుల్లు పంచాయతీ అన్నారు. కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చి మొత్తం తీసుకుపోయి అల్లునికి వేయించింది. లేకపోతే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు. ఇప్పుడు కూడా వీళ్ళంతా గూడుపుటాన్ చేస్తున్నారు. నేను అడిగిన ఎందుకే అట్లా గూడుపుటాన్ చేస్తున్నారు అంటే, సార్ నిన్ను మహబూబ్నగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది, నీ మీద కుట్ర జరుగుతున్నది సార్ అని కొంతమంది అందులో కూడా మన అభిమానులు ఉంటారు కదా, వెనకంగా అంత కుట్ర జరుగుతున్న సార్ ఇక మేము బయట వాడలేము షానీళ్ళ నుంచి కలిచున్నామని వచ్చి చెప్పిపోతున్నారు. అందుకే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే, ఇవాళ మనల్ని కాదని ఎవరికన్నా వేస్తే ఏమన్నా మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా? 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా, అర్ణమ్మ 5 ఏళ్ల నుంచి ఆ పార్టీలనే ఉంది కదా, పోయినసారి కూడా పోటీ చేసింది కదా. మరి 5 ఏళ్లలో మనకి ఏమైనా ఆర్డీఎస్ మొత్తం ఏమన్నా దీపించి కాలువలు దోపించి కర్ణాటక నుంచి నీళ్ళు తెచ్చిందా? అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదా. లేకపోతే మీ ఊర్లో ఏదేంది నీళ్ళకు ఇది చేసినాం కదా, తుమ్మిల ప్రాజెక్టుకి ఏమైనా కొట్లాడిందా? ఆర్డీఎస్ ఆయకట్టు కానీ తుమ్మిల ప్రాజెక్టుకు కానీ ఏదన్నా ఏమన్నా చేసిందా? మహబూబ్నగర్ జిల్లాకు మోడీతోనే ఏమన్నా ఓ 10,000 కోట్లు ఏమన్నా పట్టుకొచ్చిందా? మరి ఆ మొత్తం ప్రధానమంత్రినే జాతీయ ఉపాధ్యక్షురాలు ఉండే డీకే అర్ణమ్మ జాతీయ ఉపాధ్యక్షురాలుగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా తెచ్చుండొచ్చు కదా. నువ్వు మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు తెచ్చుకున్నావు, మహబూబ్నగర్కు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ప్రాజెక్టుకు తీసుకురాలే. 10 పైసలు ఏమన్నా తెచ్చిండ్రా? మరి ఇవాళ ఎక్కడ తిరిగి ఇంత మంచి జరిగింది, పాలమూరు బాగుపడేటట్టుంది, దీన్ని ఎట్లన్నా ఖతం చేయాలని చెప్పి ఇవాళ వంశీచంద్రెడ్డి మీద డాక్టర్ మల్లు రవి గారి మీద కోపం కాదు, రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి ఎట్లనైనా చేసి.
దెబ్బతీయాలంటే పార్లమెంట్లో మనం కింద మీద చేయాలని పని కట్టుకొని టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు కూడా వలుక్కొని మాట్లాడి చేస్తారు. మన గద్వాల ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచన చేయరు. నేను కొత్తగా చెప్పను. మన కార్యకర్తలు లేకపోతే అభిమానులు ఇన్నే ఉండరు కదా, మీరు చూడండి. గద్వాల బంగ్లోలు ఇన్నేళ్ళు కొట్లాడినరు. మన ఎన్నికలు రాగానే కాంగ్రెస్ ఓడగొట్టడానికే బంగ్లోలు అంతా ఒకటైనరా లేదా? మరొకరు టీఆర్ఎస్ ఒకరు బీజేపీ కదా, ఎట్లా ఒకటవుతారు? ఇప్పుడు జిల్లాలో కూడా గదే బంగ్లా రాజకీయం నడుస్తుంది. ఇద్దరు అడ్జస్ట్మెంట్లా ఎట్లనైనా చేసి కాంగ్రెస్ పార్టీని దొంగ దెబ్బతీయాలి. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని బయట అంతా అడగొచ్చు, నీ సొంత జిల్లాల్లో గెలవలేదు నువ్వేందని. ఎందుకు మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలి అడగండి. ఎందుకు ఆర్టీసీ బస్సులలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? రాజీవ్ ఆరోగ్యశ్రీల 10 లక్షల రూపాయలు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? 200 యూనిట్లు ప్రతి పేదోళ్ళ ఇంటి కరెంట్ ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? ఇందిరమ్మ ఇండ్లు లక్షల కొద్ది ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినందుకు ఓడగొట్టాలనా? లేకపోతే నారాయణపేట కోడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తీసుకొచ్చినందుకు ఓడగొట్టాలనా? మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీలు ఇవన్నీ తెచ్చినందుకు ఓడగొట్టాలనా? దేనికోసం ఓడగొట్టాలి? మహబూబ్నగర్ చించోలి రోడ్డు వేగంగా పనులు చేయించినందుకు ఓడగొట్టాలనా? ఇవాళ కర్ణాటక రాష్ట్రంతో కొట్లాడి మా నీళ్లు మాకు కావాల్సిందే, మా ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందే అని ఢిల్లీకి వెళ్ళి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతారు ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్ట్ చేయాల్సిందే అని నరేంద్ర మోడీ గారితో మిగతా మంత్రులతో కొట్లాడినందుకు ఓడగొట్టాలన్నా? దేనికి మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీని కాదని ఓటేయాలి? ఏ మోకం పెట్టుకొని బీజేపీ వాళ్ళు ఓటు అడుగుతుండ్రు? 10 ఏళ్ళు ఆయన్నే ప్రధానమంత్రి, ఇంకేమవుతాడు? చంద్రమండలానికి రాజవుతాడా మోడీ? ఇప్పుడు మహబూబ్నగర్లో బీజేపీ ఓటేస్తే ఏమవుతాడు? ఆయన చంద్రమండలానికి రాజయ్య మనకు పనులు చేస్తాడా? వాళ్ళు ఈడు ఉండేటోళ్ళు కాదు, ఓట్ల కోసం వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు. సంక్రాంతి పుట్టుక గంగిరెద్దులో లాగానే బీజేపీ వాళ్ళు అంటే ఉండేది మనం, చేసేది మనం. 14లో 12 ఎమ్మెల్యేలు గెలిపించారు మీరు అందరూ అనుకుంటే. 2 చిన్న చిన్న తప్పిదాలతో తప్పు జరిగింది. మిత్రుడు సంపత్ కూడా ఈయన ఉన్నాడు. ఆయనకు ఈ ఎన్నికలు కాగానే మంచి హోదా, ప్రభుత్వంలో ఆయనకు మంచి పదవి ఢిల్లీలో మాట్లాడి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఢిల్లీలో పోయి మల్లికార్జున్ ఖర్గే గారు ఎట్లాగో ఆయనకు దగ్గరనే, ఆయన పెంపుడు కొడుకే ఖర్గే గారికి, రాహుల్ గాంధీ మేడంతో మాట్లాడి సంపత్ కూడా ప్రభుత్వంలో ఒక మంచి హోదా కల్పించే ఏర్పాటు చేపిస్తా. జిల్లాల ఏ ఒక్కటి కూడా వెనుకకు తిరగకండి. చిన్నది ఏదైనా ఎట్లాగో సార్ మెజార్టీతోనే గెలిపిస్తలే సార్ చూశాను మీరు గిన అక్కడిక్కడ ఏమన్నా పెళ్ళిళ్ళకు, పేరంటాలకు, దావతులకు, లేకపోతే రాయచూరు పోయేద్దామని ఆ పక్కకిన పోతురు అనుకోండి, అన్నీ పక్కన పెట్టు. వాల్మీకి బోయల్ని ఆదుకునే బాధ్యత మాది. మీరు ఎవ్వరు అడగకుండా మళ్ళీ మిమ్మల్ని పిలిపించి ఏమేం చేయాలో ఒకసారి పొన్నం ప్రభాకర్ గారు మీతో కూర్చొని మాట్లాడతాడు. ఎన్నికలైన తర్వాత నేనే మళ్ళా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇట్లనే మిమ్మల్ని పిలిపించి మిమ్మల్ని కూర్చోబెట్టి మీతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారాన్ని అక్కడనే ఆదేశాలు ఇచ్చి చీఫ్ సెక్రటరీ గారికి, అధికారులకు అందరికీ నేను ఆదేశాలు ఇచ్చి పరిష్కరించే బాధ్యత నాది. బోయలు నమ్మితే ప్రాణమైన ఇస్తారు, నాకు తెలుసు. గద్వాల కోటను కంచేసి కాపాడిందే మా బోయోళ్ళు, అవునా కాదా? కాబట్టి మాట ఇస్తే మాట ఇచ్చిన మాటకు నిలబడతారు, పానం పోయినా మాటకు నిలబడతారు. మన ముఖ్యంగా నడిగడ్డ బోయోళ్ళు అంటే మాట మనుషులు. మరి మీరందరూ నాకు మాట ఇస్తురా లేదా? 2 సీట్లు గెలిపిస్తామని ఇస్తారు కదా. ఇంకా మరి మీ మాట మీద నమ్మకంతో వాళ్ళిద్దరిని మీకు అప్పచెప్తున్న మల్లు రవి గారిని, అదేవిధంగా వంశీచంద్ర రెడ్డి గారిని. ఓకే ఓకే ఓకే.